హలో ఫ్రెండ్స్, నేను ఈరోజైతే మిగిలిన చపాతీతో ఒక చాట్ చూపిస్తాను. దానికోసం ఒక బాండ్లీ పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. క్యారెట్, క్యాబేజీ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను ఒక 2. ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్కు చాలా బాగుంటుందండి. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే చేసి ఇవ్వచ్చు. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇవి వెజిటేబుల్స్ మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. హాఫ్ బాయిల్ అయితే బాగుంటుంది. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను 1 స్పూన్. తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చపాతీలన్నీ ఇలా పీసెస్ చేసి పెట్టుకున్నాను నేను. అవి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా వేసి కలుపుకోవాలి. తర్వాత దీనికి కొద్దిగా మనం వాటర్ చల్లుకోవాలన్నమాట. కొద్దిగా పైన వాటర్ చల్లుకుంటే ఇది మొత్తం గ్రేవీ అంతా దానికి పట్టేస్తుంది. మనకు చాట్ లాగా తయారవుతుంది. ఇలా కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకోవాలి. దీనికి లాస్ట్కు నిమ్మకాయ పిండుకున్న చాలా బాగుంటుందండి. నేను వేయలేదు నిమ్మకాయ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. ఓకే అండి.